హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 7th క్లాస్ తెలుగు టోటల్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఒక వీడియోలోనే టెట్లో వచ్చే తరచు క్వశ్చన్స్ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ లెసన్ చదువు రచయిత కొరవి గోపరాజు. కొరవి గోపరాజుకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక కసవరాజు. ఇతడు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతం వాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజా టానా మల్లన ఆస్థాన పండితుడు. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చదువు అనే పాఠం కథాకావ్యం ప్రక్రియకు చెందింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్శ్వాసంలోనిది ఈ కథ. భోజరాజుకు 9వ సాలబంజిక ఈ కథ చెప్పింది. ఇక్కడ ఆల్రెడీ 3 బిట్స్ ఫేమ్ చేయొచ్చు. ఎట్లా అంటే కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక ఎన్నో శ్వాసంలోనిది, చతుర్శ్వాసంలోనిది. నెక్స్ట్ ఇది ఎన్నవ సాలబంజిక కథ చెప్పింది, 9వ సాలబంజిక. ఓకే, సింహాసన ద్వాత్రింశిక రాసింది ఎవరు? కొరవి గోపరాజు. ఈ విధంగా నెక్స్ట్ బిట్స్ శృంగాలు కొమ్ములు, వృక్తము ముఖము, తృణము గడ్డి, పుత్రుడు కుమారుడు కొడుకు. ఈ 4 బిట్స్ 4 టెట్లలో వచ్చిందండి. తృణము, పుత్రుడు, వృక్తము, శృంగము. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్యాపదాలు ధర భూమి అవని, ఆత్మజుడు కొడుకు కుమారుడు, వనం అడవి అరణ్యం, శోకం ఏడుపు దుఃఖం. నెక్స్ట్ సెకండ్ లెసన్ నాయనమ్మ అనే లెసన్ ఏ ప్రక్రియకు చెందింది? ఇది టెట్ బిట్. ఏ ప్రక్రియకు చెందింది? కథానిక ప్రక్రియకి చెందింది. కథానిక అంటే ఏంటిది? కథానిక అంటే క్లుప్తత సరళత పాత్రలకు తగిన సంభాషణలు ఆకట్టుకునేదే కథనం. కథనం యొక్క ప్రత్యేకత. ఈ లెసన్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ విభక్తి ప్రత్యయాలు ఇచ్చారు. ఇవి వెరీ ఇంపార్టెంట్. నాయనమ్మ డాష్ మందులు వేసుకోవడం చేతనవుతుంది నాయనమ్మకు. కోపం డాష్ ఇట్లా జరిగింది, కోపం వలన. శేఖర్ కొరకు రవి ఎదురు చూశాడు. అందరూ డాష్తో కలిసి ఆడుకోవాలి, అందరితో. ఇక్కడ క్రియాపదాలను సూచించమని అన్నారు. నెక్స్ట్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అసమాపక క్రియ సమాపక క్రియల గురించి ఒక బిట్ వస్తుంది డిఎస్సిలో టెట్లో కూడా. చెంబుతో నీళ్లు ముంచుకొని తాగుతుంది. ఇక్కడ ముంచుకొని అనేది అసమాపక క్రియ, తాగుతుంది అనేది సమాపక క్రియ. ఎందుకంటే ఇక్కడ పని పూర్తి కాలేదు, ముంచుకొని పని పూర్తి కాలేదు కాబట్టి అసమాపక క్రియ. తాగుతుంది పని పూర్తయింది కాబట్టి సమాపక క్రియ. ఆటను ఆపివేసి నాయనమ్మ వద్దకు వెళ్ళిపోయాడు. ఇలా ఆపివేసి అనేది అసమాపక క్రియ, వెళ్ళిపోయాడు అనేది సమాపక క్రియ. చేసి పరీక్ష చేసి కాలు విరిగిందని చెప్పాడు. పరీక్ష చేసి అంటే ఇట్లా చికిత్స చేసి కాలు విరిగిందని చెప్పాడు. చేసి అనేది అసమాపక క్రియ, చెప్పాడు అనేది సమాపక క్రియ. దగ్గరకు తీసుకొని కన్నీళ్లు తుడిచింది. తీసుకొని అసమాపక క్రియ, తుడిచింది సమాపక క్రియ. నెక్స్ట్ థర్డ్ లెసన్ శతకసుధలో ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ టెట్లో ఈ విధంగా వచ్చారు. ముక్తకాలు అంటే ఏంటి అని అడిగారు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం ఉండడాన్ని ముక్తకాలు అంటారు. నెక్స్ట్ ఒక శతకానికి ఎన్ని పద్యాలు ఉంటాయి అని కూడా అడిగారు. ఒక శతకానికి 100-100కి పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాల్లో పద్యానికి మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఆల్రెడీ వచ్చిందండి అందుకే చెప్పాను. నెక్స్ట్ సుమతి శతక కర్త ఎవరు? సుమతి శతకాన్ని రచించింది ఎవరు? బద్దెన గురించి తెలుసుకుందాం. బద్దెన వెమ్లోడ చాళుక్య రాజు భూపాలుడే బద్దెన అని అంటారు. నెక్స్ట్ నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథ రచయిత. ఇందులో ఇవి 2 ఇంపార్టెంట్. వెమ్లోడ చాళుక్య భద్ర భూపాలుడు ఎవరు అంటే బద్దెన. నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథం ఎవరిది అంటే బద్దెనది. ఇతను 13వ శతాబ్దం వాడు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ దాశరథి శతకం. ఇది కూడా టెట్ బిట్ అండి, ఆల్రెడీ వచ్చినాయి. నేను ఓన్లీ టెట్ బిట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వట్టి బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఇది ర్యాపిడ్ రివిజన్ కాబట్టి డైరెక్ట్ బిట్స్.
దాశరథి శతకం కంజర్ల గోపన్న. ఇందులో బిట్ట ఏ విధంగా వచ్చిండ్రంటే భద్రాచల రామునికి అంకితం ఇచ్చాడు. ఇది ఆన్సర్. దాశరథి శతకం కంచర్ల గోపన్న కదా. రామదాసు పేరు మీదుగా కంచర్ల గోపన దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో శతకాన్ని రాసి ఎవరికి అంకితం ఇచ్చాడు? భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఇది క్వశ్చన్. నెక్స్ట్, దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటం ఎవరిది? కంచర్ల గోపన్న. దాశరథి శతకంది. రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్, నరసింహ శతకం మరియు నృకేశ్వరి శతకం ఎవరిదంటే కాకుత్స శేషప్ప కవి. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే శతకమే ఇంపార్టెంట్. నరహరి శతకం ఎవరిది? ధర్మపురి రామాయణం. జన వ్యవహారాలతో కూడినది, పదబంధం లోకోక్తులతో ఎవరి రచన ఉంటుంది? ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు. ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నృకేశ్వరి శతకం ఎవరిది, నరసింహ శతకం ఎవరిది అని అడిగారు. ఓకే, ఇవి రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్, వేమన శతకం. వేమన యొక్క బిరుదు సహజ కవి. వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు. ఇది ఇంపార్టెంటే, అందరికీ తెలిసింది. సహజ కవిగా ప్రసిద్ధి చెందాడు. కడప జిల్లాకు చెందిన ఈయన నీతి, లోకజ్ఞానం, మానవత విలువలు ఉంటాయి. జన వ్యవహారాల్లో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత. అంటే జన వ్యవహారాల్లో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఈయన ప్రత్యేకత. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, నగ్న సత్యాల శతకకర్త ఎవరు? ఇది ఇంపార్టెంట్, ఆల్రెడీ వచ్చిన బిట్టు. రావికంటి రామయ్య గుప్త. ఈయన యొక్క బిరుదు కవిరత్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంతనికి చెందినవాడు. ఇందులో ఇంపార్టెంట్ అంటే గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. నెక్స్ట్, వరకవిగా మంత్రకుట వేమనిగా ప్రసిద్ధి చెందింది ఎవరు? రావికంటి రామయ్య గుప్త. గీతామృతం, వరద గోదావరి అనే రచనలు ఎవరి? రావికంటి రామయ్య గుప్త. కవిరత్నాన్ని బిరుదు ఎవరిది? రావికంటి రామయ్య గుప్త. గౌతమేశ్వర శతకం ఎవరిది? రావికంటి రామయ్య గుప్త. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం కర్త ఎవరు? డాక్టర్ ఆడపు చంద్రమౌళి. కవి శశాంక బిరుదు. ఇతని ఇవి రెండు ఇంపార్టెంట్. శ్రీ శ్రీనివాస బొమ్మల శతక కర్త, కవి శశాంక బిరుదు, వెమ్లోడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయ పద్య కావ్యం రచించాడు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఇతని యొక్క. నెక్స్ట్, ఎయిత్ది, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం ఎవరిది? శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. ఇది మకుటమే ఇంపార్టెంట్. ఇందులో యాదగిరి వాస నృసింహ రమ వింబో ప్రభో అనే మకుటం ఎవరిది? దూపాటి సంపత్ కుమారాచార్య. నెక్స్ట్, ఇక్కడ అర్థాలు. నరుడు అంటే ఎవరు? మానవుడు. గేలి అపహాస్యం. జిహ్వా నాలుక. కపటం మోసం. ధరిత్రి భూమి. ఇక్కడ పర్యాపదాలు చూడండి. ధరిత్రి, భూమి, నేల. అంతే, ధరిత్రి, భూమి, నేల. తావి ఇంపార్టెంట్, ఆల్రెడీ టెట్ పెట్టింది. తావి అంటే ఏంటిది? పరిమళం, సువాసన. నానార్థాలు. శ్రీ సాలెపురుగు, విషం, బుద్ధిబలం, సంపద. శ్రీ అంటే సాలెపురుగు, విషం, సంపద, బుద్ధిబలం. ధనము, విత్తము, పాడి సంపద, ఆవుల మంద. విత్తము, పాడి సంపద, ఆవుల మంద. నెక్స్ట్, ఇక్కడ భాషా భాగాలు. ఇక్కడ మామిడి పండు అనేది ఏంటిది? నామవాచకం. తీయగా అనేది విశేషణం. అయ్యో అంటే అవ్యవం. ఆగిపోయిందా? క్వశ్చన్ మార్క్ ఉంది. ఏమంటారు? ఇది ఆగిపోయిందంటే క్రియ, చదువుతున్నారు క్రియ. ఓకే, ఆమె అంటే సర్వనామం. కాంచీపురంలో
నామవాచకం. బాలుడు నామవాచకం. రాముడు మంచి బాలుడు. రాముడు అనేది నామవాచకం, మంచి అనేది విశేషణం, బాలుడు అనేది నామవాచకం. నెక్స్ట్ ఇక్కడ సందుల గురించి ఇచ్చారు. నెక్స్ట్ అమ్మ జ్ఞాపకాలు 4th లెసన్. ఇది వేరే ఏమిటంటే ఇంపార్టెంట్, వచన కవిత ప్రక్రియకు చెందింది. ఇది వచన కవిత ప్రక్రియకు చెందింది. దీనిని ఫ్రీ వర్డ్స్ అని కూడా అంటారు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్దం కవిత సంపుటిలోనిది అమ్మ జ్ఞాపకాలని లెసన్. మళ్ళీ తన తొలి కవిత సంపుటి తొక్కుడు బండ. శబ్నం వీరి 2వ కవిత సంపుటి. జీవిత అనుభవాలు, మధ్య తరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో చొప్పించాడు. తెలంగాణ భాష యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే తొక్కుడు బండ శబ్దం ఎవరి రచనలు, ఎవరి కవిత సంపుటాలు, ఎవరి టి కృష్ణమూర్తి యాదవ్. వెరీ ఇంపార్టెంట్. అమ్మ జ్ఞాపకాలు అనే లెసన్ శబ్దం అనే కవిత సంపుటి నుండి తీసుకోబడింది. అమ్మ జ్ఞాపకాలు అనే లెసన్ ఏ ప్రక్రియకు చెందింది? వచన కవిత అనే ప్రక్రియకు చెందింది. దీన్నే ఫ్రీ వర్డ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్స్. ప్రాంగణం అంటే ముంగిలి, వాకిలి అని. అద్దకం అంటే రంగులు వేయడం. గట్టున అంటే తీరం. పర్యాపదాలు ఇప్పుడు. కనకంబు అంటే బంగారం, పుత్తడి, హేమం. కుందేలు అంటే శకము, చెవుల పిల్లి. దూడ, పెయ్య, లేగ. ప్రకృతి వికృతులు. కుల్య మీన్స్ కాలువ. ఆకాశం. ముఖము. సందులు. అతడెక్కడా, అతడు ప్లస్ ఎక్కడా, అతడెక్కడా. బొమ్మనిచ్చెను, బొమ్మను ప్లస్ ఇచ్చెను, బొమ్మనిచ్చెను. మనిషన్నవాడు, మనిషి ప్లస్ అన్నవాడు, మనిషన్నవాడు. ఇక్కడ కలపండి, పదాలను కలపండి. మేన ప్లస్ అల్లుడు, మేనల్లుడు. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. ఇక్కడ సంధి పేర్లు కూడా రాసుకోండి. అతడెక్కడ, అతడు వచ్చింది ఇక్కడ కాబట్టి ఉత్వ సంధి. బొమ్మనిచ్చెను, బొమ్మను ప్లస్ ఇచ్చెను, బొమ్మనిచ్చెను, ఉత్వ సంధి. మనిషన్నవాడు, మనిషి ప్లస్ అన్నవాడు, మనిషన్నవాడు కాబట్టి ఇత్వ సంధి. మేన ప్లస్ అల్లుడు, మేనల్లుడు. మేన ప్లస్ అల్లుడు, మేనల్లుడు. దీర్ఘం వచ్చిందా? ఇక్కడ దీర్ఘం రావద్దు. మేనల్లుడు ఇది అత్వసంధి. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు. ఇది కూడా అత్వసంధి. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. ఇత్వసంధి. ఓకే, ఇక్కడ చూడండి. రాముడు ప్లస్ అతడు, రాముడతడు. దీర్ఘం రాలేదు, ఉత్వ సంధి. సోముడు ప్లస్ అతడు, సోముడితడు. అతడు అంటే రాముడతడు, ఇతడు అంటే సోముడితడు. ఇక్కడే చూడండి ఇంపార్టెంట్. మనము ప్లస్ ఉంటిమి, మనముంటిమి, ఉత్వ సంధి. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ. వెరీ ఇంపార్టెంట్. ఒత్తునకు వచ్చి పరం అయితే సంధి తప్పక జరుగును, అది ఉకార సంధి, ఒత్తు అంటాం. చెట్టు ప్లస్ ఎక్కి, చెట్టెక్కి. వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ. ఎదురు ప్లస్ ఏగి, ఎదురేగి. నూకలేసుకొని, నూకలు ప్లస్ వేసుకొని, నూకలేసుకొని. చూరెక్కి, చూరు ప్లస్ ఎక్కి, చూరెక్కి. ఎట్లున్నది, ఎట్లు ప్లస్ ఉన్నది, ఎట్లున్నది. నేను ప్రతిదీ ఎందుకు ఇంపార్టెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే
లాస్ట్ ఇయర్ టెట్ బిట్లో ఈ విధంగానే ఇచ్చారు. నూకలు ప్లస్ వేసుకొని నూకలు ఇడ దీర్ఘమా తలకట్టువా ఆ విధంగా. కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తెలంగాణ పదాలు కొన్ని. కందలి లాంతర్, గొందు జిగురు, జిమ్మలు చేపలు, లగంచి బలంగా, ఆపతి కష్టం, ఉరుకు పరుగు, రికాం తీరిక, దడి కంచె, మునుపు క్రితం, సొక్కం మంచి నిజాయితీ, అల్కగా తేలికగా, ఉసికే ఇసుక, బుక్కు తిను, సందుగు పెట్టె, బోళ్ళు వంట గిన్నెలు, భయాన ముందు ఇచ్చే డబ్బు అడ్వాన్స్, యారాలు తోటికోడలు, తిర్లమర్ల వెనక ముందుకు ముందుది వెనకకు, దాన్ని తిర్లమర్ల అంటాం. ఎల్లెల్కల వెల్లకిల, ఆమడలు కవలలు, దూప దప్పిక, దేవులాడు వెతుకు, తక్కెడ త్రాసు, దూరస్తు బాగుచేయు, తప్పుకు మూత, బుగులు భయం, చెండు బంతి, పుడ ప్యాకెట్, కారటు ఉత్తరం, సైసు ఉండు, ఆగడు అగడు అత్యాశ, కొప్పెర వేడి నీళ్ళ కాగు కొప్పెర అంటాం. కంతె మెట్టు, కాపాయం పొదుపు. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ పల్లె అందాలు. ఇది అచ్చి వెంకటాచార్యులు రచించారు. ఇందులో వేరే ఇంపార్టెంట్ అంటే పల్లె అందాలు ఏ ప్రక్రియకు చెందింది? కావ్య ప్రక్రియకు. మళ్ళీ అచ్చి వెంకటాచార్యులు గారి యొక్క రచనలు ఏంటంటే బుర్రకథ, రాగమాల, మా ఊరు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బుర్రకథ, రాగమాల, మా ఊరు. అందులో ఏకశేష ప్రబంధం ఏంటంటే మా ఊరు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ఆవునూరు గ్రామంలో జన్మించాడు. ఈయన రచనలు చాలా ఇంపార్టెంట్. బుర్రకథ, రాగమాల, మా ఊరు. నెక్స్ట్ ఇక్కడ బిట్స్ చూడండి, ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి. నీవు ఊ ప్లస్ ఎక్కడా, నీవు ఊ ప్లస్ ఎక్కడ, నీవెక్కడ ఉత్వసంధి. భీముడు ప్లస్ ఇతడు, భీముడితడు ఉత్వసంధి. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ, అతడెక్కడ. ఇతడు ప్లస్ ఒక్కడు, ఇతడొక్కడు. ఇక్కడ అతడెక్కడ, అతడెక్కడ, ఇతడొక్కడు, ఇతడొక్కడు. ఇవన్నీ ఉత్వసంధే. ఆటలు ఊ ప్లస్ ఆడు, ఆటలాడు. నెక్స్ట్ ఏమి ప్లస్ అది, ఏమది, ఏమది. ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికెంత. మరి ప్లస్ ఇప్పుడు, మరెప్పుడు. అవి ప్లస్ ఏవి, అవేవి. రావాలని, ఇక్కడ చూడండి, చెప్పాలి అంటే, చెప్పాలి. ఈ ప్లస్ అంటే, చెప్పాలంటే ఇకర సంధి. నెక్స్ట్ ఒక్కటే, ఒకటి. ఈ ప్లస్ ఒక్కటే, ఒకటి ప్లస్ ఏ, ఒకటే ఇకార సంధి. రానిదని, రానిది. ఈ ప్లస్ అని, రానిదని ఇకార సంధి. నీటిని సుమంత, నీటిని ప్లస్ ఇసుమంత, నీటిని సుమంత ఇకార సంధి. చెప్పినది ఏమి, చెప్పినది ప్లస్ ఏమి, చెప్పినదేమి ఇకార సంధి. వచ్చిరప్పుడు, వచ్చిరి ప్లస్ అప్పుడు, వచ్చిరప్పుడు ఇకార సంధి. ఎన్ని ప్లస్ ఏని, ఎన్నేని ఇకార సంధి. నెక్స్ట్ ఇక్కడ ఇది మల్లినాథ సూరి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్యాన చక్రవర్తి బిరుదు ఎవరిది? కవికుల గురువుగా పేరొందిన కాళిదాసు రచనలకు వ్యాఖ్యాన మందించిన ప్రతిభామూర్తి మల్లినాథ సూరి. వ్యాఖ్యానం అందించింది ఎవరు? మల్లినాథ సూరి. ఇక్కడ చూడండి, పూర్వపు మెదక్ జిల్లాలోని కొల్చారం ఈయన స్వస్థస్థలం. బహుభాష కోవిదుడైన మల్లినాథ సూరి అశేష శాస్త్ర పండిత్యం గడించినవాడు. నెక్స్ట్ ఇక్కడ సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు చేశాడు. కాళిదాసు యొక్క రచనలకు సంజీవయ వాక్య, కిరాత అర్జునీయానికి ఘంటాపథం వాక్య, శిశుపాల వధకి సర్వంకుశ వాక్య,
నైషిదానికి జీవాతు వాక్య. ఇట్లా 15 గ్రంథాలకు వాక్యాలను రచించిన ఘనత మల్లినాథ సూరిది. అందుకే ఈ వాక్యాలనే ఈయన వాక్యాన చక్రవర్తి బిరుదు అని బిరుదంకితుడు చేశాయి. ఎవరికి వాక్యాన చక్రవర్తి బిరుదు? మల్లినాథ సూరికి. ఓకే, ఇతను వేటికి వ్యాఖ్యానాలు చేశాడు? కాళిదాసు రచనలకి సంజీవయ వాక్య, కిరాతార్జునీయానికి ఘంటాపథ వాక్య, శిశుపాలవదకి సర్వంకుశ వాక్య, నైషిదానికి జీవత్వ వాక్య. ఇది లాస్ట్ ఇయర్ డిఎస్సి బిట్. ఇది డిఎస్సి బిట్, వెరీ ఇంపార్టెంట్. 2024లో వచ్చింది, కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. 6th లెసన్ ప్రేరణ. ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారు రాశారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆత్మకథ ఏంటి? ఇది ఇంపార్టెంట్. ఏంటి అతని ఆత్మకథ? ఇంటిగ్రేటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ. అదే తన యొక్క ఆటోబయోగ్రఫీ, ఇంటిగ్రేటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్, అతను ఎక్కడ పుట్టాడు? తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్కోట్లో పుట్టాడు. నెక్స్ట్ బిట్స్ అర్థాలు. ఔత్సాహికుడైన అంటే ఉత్సాహవంతుడు. జిజ్ఞాసువు, జిజ్ఞాసు అంటే కోరిక. ఆకాంక్ష, ఆకాంక్ష అంటే కోరిక, జిజ్ఞాసు అన్న కోరిక. ఔత్సాహికుడు అంటే ఉత్సాహపరిచేవాడు, ఉత్సాహవంతుడు. వాగ్దానాలు, వాగ్దానాలు అంటే వాగ్దానాలు మాట ఇవ్వడం. వాగ్దానాలు అంటే మాట ఇవ్వడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి సమానార్థాలు, పర్యాపదాలు. ఆకాశం, గగనం, నింగి. భూమి, వసుధ, ధరణి. భూమి, వసుధ, ధరణి. నెక్స్ట్ 30 ఏళ్ళు, సంవత్సరాలు, ఏడాది. ఏళ్ళు, సంవత్సరాలు, ఏడాది. నెక్స్ట్ కోరిక, ఆకాంక్ష, వాంఛ. ఇక్కడ గీత గీసిన ప్రత్యయాలకు విభక్తి ప్రత్యయాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ది ఆదిత్య మంచి బాలుడు. బాలుడు, డు అనేది డుమువోలు ప్రథమ విభక్తి, ప్రథమ విభక్తి. తో ఉంది, తో అంటే తృతీయ విభక్తి. ఆయనను, ను ద్వితీయ విభక్తి. కొరకు చతుర్థి విభక్తి. యొక్క, కిన్కిన్ యొక్క షష్ఠి విభక్తి. యందున్, అందున్, యందున్ సప్తమ విభక్తి. ఓ, ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. నెక్స్ట్ 7th లెసన్ శిల్పి గుర్రం జాషువా. గుర్రం జాషువాకు సంబంధించి కవిపరిచయం చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ శిల్పి అనే లెసన్ ఏ ఖండకావ్యం నుండి అంటే గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది. ఈ ప్రక్రియ ఖండకావ్యం ప్రక్రియకు చెందింది. ఖండకావ్యం అంటే ఏంటిది ఇంపార్టెంట్. ఖండకావ్యం అంటే వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్నే ఖండకావ్యం అంటారు. నెక్స్ట్ గుర్రం జాషువా యొక్క రచనలు చాలా ఇంపార్టెంట్. ఇందులో అతని రచనలు తెలుసుకుందాం. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం ఖండకావ్యాలు మొదలైన రచనలు చేశాడు. ఓకే, మరి ఈయన యొక్క బిరుదులేంటి? కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ. ఇవి గుర్రం జాషువా యొక్క బిరుదులు. చాలా చాలా ఇంపార్టెంట్ బిరుదులు కూడా. రచనలు, బిరుదులు చాలా ఇంపార్టెంట్. మాతలకు మాత, సకల మాత సమేత అని భరతమాత గొప్పతనం చాటింది ఎవరు? గుర్రం జాషువా. ఇది టెట్ బిట్. నెక్స్ట్ బిట్స్. ఇక్కడ చూడండి సవర్ణ దీర్ఘ సంధి గురించి ఇచ్చారు. అంటే ఆ ఈ ఊరులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకదేశం అవుతుంది. దాన్నే సవర్ణ దీర్ఘ సంధి అంటాం. ఇక్కడ శివాలయం ఉంది. శివ ఆ ప్లస్ ఆలయం, శివాలయం దీర్ఘం ఆదేశంగా వచ్చింది.
ఏకాదేశంగా వస్తుంది. ఆదేశం అంటే ఏకాదేశంగా వస్తుంది. ఏకాదేశం అంటే మరి రెండు వర్ణాల స్థానంలో ఒకే వర్ణం వచ్చి చేరినాన్ని ఏమంటారు? ఏకాదేశం అంటారు. శివాలయం, శివ ఆ ప్లస్ ఆలయం, శివాలయం. ముని ప్లస్ ఇంద్రుడు, మునీంద్రుడు. భాను ప్లస్ ఉదయం, భానూదయం. మాతృ ప్లస్ రుణం, మాతృణం. దీర్ఘాలు వచ్చినాయి, ఇలా దీర్ఘాలు వస్తే సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఇక్కడ కిరీటాకృతి. కిరీటాకృతి, కిరీటి ప్లస్ ఆకృతి, కిరీటాకృతి. మహానందం, మహా ఆ ప్లస్ ఆనందం, మహానందం. మహీంద్రుడు, మహీ ప్లస్ ఇంద్రుడు, మహీంద్రుడు. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, గురూపదేశం. కోటీశ్వరులు, కోటి ప్లస్ ఈశ్వరులు, కోటీశ్వరులు. మాతృణం, మాతృ ప్లస్ రుణం, మాతృణం. నెక్స్ట్ 8th లెసన్ గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదనాలు. దీని యొక్క రచయిత దేవులపల్లి రామానుజరావు. ఈయనకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు గ్రామాల్లోని వేడుకలు, క్రీడా వినోదాలు ఏ ప్రక్రియకి చెందింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంపార్టెంట్. ఇది రేడియో ప్రసంగం ప్రక్రియకి చెందింది. నెక్స్ట్ దేవులపల్లి రామానుజర్ గారు రాసిన రచనలు ఇంపార్టెంట్. ఇతను ఏంటంటే పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైన రచనలు చేశాడు. నెక్స్ట్ ఈయన యొక్క ఆత్మకథ చాలా ఇంపార్టెంట్. 70 సంవత్సరాల జ్ఞాపకాలు. ఇది వెరీ ఇంపార్టెంట్. 70 సంవత్సరాల జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ? ఎవరిది? దేవులపల్లి రామానుజం గారి యొక్క ఆత్మకథ 70 సంవత్సరాల జ్ఞాపకాలు. ఇతని యొక్క రచనలు పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు. నెక్స్ట్ ఈయన నడిపిన పత్రిక 1946లో శోభాని సాహిత్య మాసపత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు. గోల్కొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. మెయిన్లీ శోభాని పత్రిక మాసపత్రికను నడిపించాడు ఇతను. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ సమపక్రియలు, అసమపక్రియలు ఇచ్చారు. మళ్ళీ ప్రకృతి వికృతులు చూద్దాం. పబ్బము, పబ్బం అంటే పండుగ. పున్నమి, పూర్ణిమ. జీతం, జీవితం. కార్యము, కార్యము. ఇంపార్టెంట్. ఇక్కడ శిరీష అన్నం తిని సినిమాకి వెళ్ళింది. ఇక్కడ తిన్నది కాదు, తిని కాబట్టి అసమపక క్రియ. వెళ్ళింది, పని అయిపోయింది కాబట్టి సమపక క్రియ. రమ బడికి వెళ్ళి చదువుకున్నది. వెళ్ళి అసమపక క్రియ, చదువుకుంది సమపక క్రియ. విజయ్ పుస్తకం చదివి ఈ అసమపక క్రియ. నిద్రపోయాడు సమపక క్రియ. భరత్ బొమ్మలు గీసి అసమపక క్రియ. పెట్టాడు ప్రదర్శనకు పెట్టాడు అనేది సమపక క్రియ. ఇక్కడ ఆశ్చర్యార్థక వాక్యం, విద్యార్థ వాక్యం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆహా ఎంత బాగుందో, చేతులు కడుక్కో, మన రాష్ట్ర రాజధాని ఏది? ఇందులో చూడండి ఎంత బాగుందో. ఇది ఆశ్చర్యాన్ని తెలియజేస్తే గుర్తు కదా. ఆహా ఎంత బాగుందో, ఇది ఆశ్చర్యానికి సంబంధించిన అర్థాన్ని సూచిస్తుంది కాబట్టి ఆశ్చర్యాన్ని తెలియజేసే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అని అంటారు. నెక్స్ట్ విధిగా చేయాల్సిన పనిని విద్యార్థక వాక్యం అంటాం. ఇప్పుడు చేతులు కడుక్కో ఉంది, ఇది విధిగా చేయాల్సిన పని కాబట్టి విద్యార్థక వాక్యం అంటాం. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. మన రాష్ట్ర రాజధాని ఏది? ఇది క్వశ్చన్, ప్రశ్నార్థకం తెలియజేస్తుంది కాబట్టి ప్రశ్నార్థక వాక్యం. వీటికి సంబంధించి బిట్స్ చూద్దాం. మీరు ఏ ఊరు వెళ్తున్నారు? ప్రశ్నార్థక వాక్యం ఉంది కాబట్టి ప్రశ్నార్థకం. ఈ పాఠం చదువు విధిగా చేయాల్సిన పని కాబట్టి విద్యార్థకం. వసంత ఎంత బాగా పాడిందో ఆశ్చర్యార్థకం ఉంది కాబట్టి ఆశ్చర్యార్థకం. మన పాఠశాలకు ఎవరు వచ్చారు? క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. చెరువులో తామరలు ఎంతో అందంగా ఉన్నాయి కదా ఆశ్చర్యార్థకం. పూలన్నిటికీ హారంగా కూర్చోండి, విధిగా చేయాల్సిన పని కాబట్టి విద్యార్థకం. నెక్స్ట్ 9th లెసన్ ఏ కులం. ఇది దీని యొక్క రచయిత చెరబండరాజు. చెరబండరాజు యొక్క వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అతని అసలు పేరేంటి? చెరబండరాజు యొక్క అసలు పేరేంటి? బద్దం భాస్కర్ రెడ్డి. ఇది లాస్ట్ ఇయర్ టెట్ బిట్, అందుకే ఫస్టే చెప్పాను. ఏ కులం ఏ ప్రక్రియకు చెందింది? గేయ ప్రక్రియకు చెందింది. చెరబండరాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఇతను
ఫస్ట్ ఇతని నవలలు ఇంపార్టెంట్. గమ్యం, ముట్టడి, పల్లవి ఇవి అతని కవిత సంకలనాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి? గమ్యం, ముట్టడి, పల్లవి. ఇక్కడ క్లూ చెప్పన్నా. చెరబండరాజు గమ్యాన్ని చేరాలని పల్లవిని ముట్టడించాడు. అంటే ఈజీ కోడ్ అన్నట్టు, ఫన్నీగా తీసుకోండి అంతే. చెరబండరాజు గమ్యం చేరడానికి పల్లవిని ముట్టడించాడు. గమ్యం, పల్లవి, ముట్టడి ఇవి అతని కవిత సంకలనాలు. కత్తిపాట అతని పాటల సంకలనం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ బిట్స్ చూడండి. అర్థాలు: క్షీణించింది, నశించింది. కొలిమి అంటే కుంపటిని. గీతల వలె అంటే చారలు. కొండ్రలు చక్కని గీతల వలె. కొండ్రలు అంటే దున్నిన చారలు. డొక్కలు ఎండిపోయినాయి. డొక్క అంటే కడుపు. కబుర్లు అంటే మాటలు. కూడు అంటే తిండి. ఇక్కడ సందులు: ఎవరితడు, ఎవరు, ఊ ప్లస్ ఇతడు, ఎవరితడు. ఉకార సంధి. డొక్కలెండి, డొక్కలు, ఊ ప్లస్ ఎండి, డొక్కలెండి. బుట్టలల్లి, బుట్టలు, ఊ ప్లస్ అల్లి, బుట్టలల్లి. గుడ్డలు తిని, గుడ్డలు, ఊ ప్లస్ ఉతికి, గుడ్డలుతికి. ఇవన్నీ ఉకార సంధి. రాముడెప్పుడు, రాముడు, ఊ ప్లస్ ఎప్పుడు, రాముడెప్పుడు. ఉకార సంధి. నెక్స్ట్ సీత ఇష్టాలు. సీత ఇష్టాల లెసన్ నుండి లాస్ట్ టెట్ బిట్ ఏది వచ్చిందంటే సీత ఇష్టాలు ఏ ప్రక్రియకి చెందింది? సీత ఇష్టాలు బుర్రకథ అనే ప్రక్రియకి చెందింది. మరి బుర్రకథలు ఎంతమంది ఉంటారు? అదొకటి. ముగ్గురు ఉంటారు. ఒకడు మధ్యలో ఉంటారు, ఇద్దరు వంత పాడే వాళ్ళు ఉంటారు. ఓకే, కథకుడు ఒకరు, ఇద్దరు వంత పాడే వాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెప్తూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తారు బుర్రకథ. ఇందులోని బిట్స్ ఇక్కడ చూడండి. మండలంలో అభివృద్ధి పనులు నిర్వహించే అధికారిని ఏమంటారు? మండలాధికారి. నాయకత్వం వహించేవాడు నాయకుడు. ఉపన్యాసం ఇచ్చేవాడు వక్త. హరికథ చెప్పేవాడు హరిదాసు. శిక్షణ ఇచ్చేవాడు శిక్షకుడు. నెక్స్ట్ 11th లెసన్ శ్రీలు పొంగిన జీవగడ్డై లెసన్. ఇది రాయపోలి సుబ్బారావు గారు రచించారు. ఇది ప్రక్రియ ఏంటంటే గేయకథ ప్రక్రియ. భావ కవిత్వానికి పేరెన్నగన్న వ్యక్తి ఎవరు అంటే రాయపోలి సుబ్బారావు. ఇతని యొక్క రచనలు చాలా ఇంపార్టెంట్. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ఇతని యొక్క రచనలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ఇతని యొక్క కావ్యాలు. రమ్యలోకం, మాధురి దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. రమ్యలోకం, మాధురి దర్శనం ఈయన యొక్క లక్షణ గ్రంథాలు. రచనలేమో ఫస్ట్ చెప్పింది. నెక్స్ట్ బిట్స్. ఇక్కడ అర్థాలు. విపినం ఇంపార్టెంట్. విపినం అంటే అడవులు. విపినాలు అంటే అభినవ. భూతలం భూమి పైభాగం. మేళవింపు, మేళవింపు అంటే కూర్పు. మధువు అంటే తేనె. విపినం లాస్ట్ ఇయర్ బిట్ వచ్చింది. విపినం అంటే అడవు. ఇక్కడ సమానార్థాలు పర్యాపదాలాగా. సంపదకి అర్థం లెసన్లో ఉండేది స్త్రీలు. బానిసత్వం దాస్యము. గొప్పవారు క్రాంత హృదయులు. వేడి కాక. నెక్స్ట్ ఇక్కడ పనిని త్వరగా పూర్తి చేయాలి. ఏ విధమైన వాక్యాలు అంటే ఆశ్చర్యార్థకమా, విద్యార్థకమా, ఆ విధంగా పనిని పూర్తి చేయాలనేది విద్యార్థకం. ఎందుకంటే విధిగా చేయాల్సిన పని కాబట్టి. చుట్టాలు ఎప్పుడు వస్తారు? క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకం. పుస్తకం వెల ఎంత? క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ప్రశ్నార్థక వాక్యం. పాఠం అందరు చదువుకొని రండి విద్యార్థకం. మీరు నా నుండి తెలుసుకోండి విద్యార్థక వాక్యం. ఇంకొకటి ప్రార్థనార్థక వాక్యం అని అంటారు. అది ఏ విధంగా అంటారు చూద్దాం. ఒకరిని మరొకరు ప్రార్థిస్తున్నట్లు ఉంటే ప్రార్థిస్తున్నట్లుగా ఉండే వాక్యాలను ప్రార్థనార్థక వాక్యం అంటారు. ఎగ్జాంపుల్, వారు చదువుకోవాలని నేను వేడుకుంటున్నాను, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి మీరు రావాలి. ఇవి ప్రార్థనార్థక వాక్యాలు. నెక్స్ట్ సామాన్యార్థక వాక్యం అంటే
సామర్థ్యాలను తెలియజేసేది సామర్థ్యార్థక వాక్యం. ఎగ్జాంపుల్, నడిచి వెళ్ళగలను, నేను నడిచి వెళ్ళగలను, నా సామర్థ్యం ఉంది, నాకు స్టామినా ఉంది, ఆ విధంగా అన్నట్టు అది సామర్థ్యార్థక వాక్యం. భయం లేకుండా మాట్లాడగలను, ఆ విధంగా. నెక్స్ట్, సందేహం కలిగి ఉండే వాక్యాలను సందేహార్థక వాక్యం అంటారు. ఎగ్జాంపుల్, అతడు వస్తాడో రాడో, రేపు వర్షం పడవచ్చు, ఇవన్నీ సందేహాలు అన్నట్టు. వస్తాడో రాడో, వర్షం పడవచ్చు, ఈరోజు ఎండ కాస్తుందో లేదో, వీటిని ఏమంటారు? సందేహం కలిగి ఉండే వాక్యాలను సందేహార్థక వాక్యం అంటారు. నెక్స్ట్, అనుమతించే వాక్యం, అనుమతిని తెలియజేసే వాక్యాన్ని అనుమతార్థక వాక్యం అంటారు. ఎగ్జాంపుల్, లోపలికి రావచ్చు, కొద్దిసేపు టీవీ చూడొచ్చు, మీరు వెళ్ళవచ్చు, మీరు రావచ్చు, ఇట్లా అనుమతి కోరే వాక్యాలను అనుమతార్థక వాక్యం అంటారు. నెక్స్ట్, నిషేధార్థక వాక్యాలు. నిషేధం అంటే ఏంటిది? ఈ పని చేయవద్దు, నిషేధించే వాక్యాలను ఏమంటారు? నిషేధార్థకాలు అంటాం. ఇతరులను ఎగతాళి చెయ్యొద్దు, నీటిని వృధా చేయొద్దు, ఎక్కువసేపు నిద్రపోవద్దు, ఇట్లా వద్దు అనే పదాలని నిషేధార్థక వాక్యం అంటారు. ఈ 5 బిట్స్ నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది టెట్లో, ప్రతి షిఫ్ట్లో వస్తుందండి, కాబట్టి తప్పకుండా చదవండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, అట్లా అనుకోకండి, అట్లా అనుకోకండి, ఇది నిషేధార్థక వాక్యం. అనుకోకండి, చెయ్యకండి అని నిషేధార్థక వాక్యం. నేను చెప్పింది విన్నారో లేదో, ఇదేంటిది? సందేహంగా ఉంది కాబట్టి సందేహార్థక వాక్యం. థర్డ్దంటే, ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో, పడతాయో లేదో, ఇది కూడా సందేహార్థక వాక్యం. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా రావచ్చు, రావచ్చు అంటే అనుమతిస్తుంది కాబట్టి అనుమతి, అనుమతార్థక వాక్యం. అనుమతి లేకుండా లోపలికి రావద్దు, రావద్దు కాబట్టి నిషేధార్థకం. మీరు భోజనానికి వెళ్ళవచ్చు, వెళ్ళవచ్చు అనుమతిస్తుంది కాబట్టి అనుమతి. అబ్బా ఎంత వర్షం కురిసింది, ఇది అబ్బా అని అన్నప్పుడు ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది కాబట్టి ఆశ్చర్యార్థకం. మనసు పెట్టి వినండి, ఏంటి? విద్యార్థకం. విధిగా చేయాల్సిన పని కాబట్టి విద్యార్థక వాక్యం. ఓకే, నెక్స్ట్ రాణి శంకరమ్మ 12th లెసన్, లాస్ట్ లెసన్. రాణి శంకరమ్మ గురించి కూడా క్వశ్చన్ వచ్చిందండి, ఒకసారి ఇక్కడ చూద్దాం. తెలంగాణలో వీర నారీమణులకు కొదవలేదు, అటువంటి నారీమణుల్లో ఆందోళన సంస్థానాన్ని పాలించి శత్రువులను గడగడలాడించిన రాణి శంకరమ్మ ధైర్య సాహసాలు గణించిన వీరవనిత. ఈమె సంగారెడ్డి సమీపంలో గౌడిచెర్ల 1702లో పుట్టింది. రాజమ్మ సంగారెడ్డి దంపతులకు జన్మించిన రాణి శంకరమ్మ బాల్యం నుంచి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుంది. ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించి రాణి శంకరమ్మ శత్రువుల పాలిట అపరకాలి వాళ్ళ ధైర్య సాహసాలు ప్రదర్శించింది. చరిత్రలో తనకంటూ చెరగని స్థానం సంపాదించుకుంది. మెదక్ ప్రాంతాన్ని చరితార్థం చేసిన రాణి శంకరమ్మ గూర్చి ఈ పాఠం తెలియజేస్తుంది. ఈ పాఠం గేయకర్త ప్రక్రియకు చెందింది. విగ్రహ వాక్యాలు ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. చదువు సంధ్యలు, ఇక్కడ నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. చదువు సంధ్యలు, చదువుయును సంధ్యయును 2 సమాన అర్థాలు వచ్చినాయి కాబట్టి ద్వంద్వ సమాసం. పాము ముంగిసలు, సాముయును ముంగిసయును ద్వంద్వ సమాసం. ఎండ వానలు, ఎండయును వానయును. కొండ కోనలు, కొండయును కోనయును ద్వంద్వ సమాసం. మంత్ర తంత్రాలు, మంత్రమును తంత్రమును ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును. రామకృష్ణులు, రాముడును కృష్ణుడును. కూరగాయలు, కూరయును కాయగును. ఇవన్నీ ద్వంద్వ సమాసాలు, అంటే 2 సమాన సామర్థ్యాలు కలవి. నెక్స్ట్, మరి ద్విగు సమాసం అంటే ఏంటి? పూర్వపదం సంఖ్యావాచకం అయితే అది ద్విగు సమాసం అంటాం. అంటే ఎగ్జాంపుల్, నవరసాలు ఉంది, నవ అంటే 9, రసాలు అంటే నామవాచకం. అంటే ఒక పదం సంఖ్యావాచకంగా ఉండి రెండో పదం నామవాచకం ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటాం. ఎగ్జాంపుల్, ఇక్కడ నవరసాలు, నవ సంఖ్య అంటే 9 సంఖ్య గల రసాలు. చతుర్వేదములు 4 సంఖ్య గల వేదాలు. షట్ చక్రవర్తులు అంటే 6 సంఖ్య గల చక్రవర్తులు. పంచ పాండవులు, పంచ అంటే 5 సంఖ్య గల పాండవులు. దశ దిశలు, దశ అంటే 10, దిశలు అంటే దిక్కులు, 10 సంఖ్య గల దిక్కులు. ఓకే, ఇలా ఈ విధంగా ఇంపార్టెంట్. అంతే అండి లెసన్. నెక్స్ట్ ఉపవాచకం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.
మరిన్ని బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.